ప్రతి పౌరుడు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని డిఎస్సి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులతో జరిగిన ర్యాలీ అల్లూరు సీతారామరాజు విగ్రహం నుండి జేఎన్టీయూ ఎస్పీ ఆఫీస్ మీదుగా భానుగుడి సెంటర్ వరకు కొనసాగింది. క్రీడాకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, సైనిక సంక్షేమాధికారి తుషారా, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాసరావు, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు రవిరాజులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఓటు మిస్ అవ్వకుండా ఓటు వేయడానికి, సమర్థవంతమైన పరిపాలన కొరకు ఓటు వేసేయడానికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి క్రీడాకారుల తరఫున చిన్న ర్యాలీ ఒకటి మనం ఏర్పాటు చేసాం. ఈ ర్యాలీ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ నుంచి భానుగుడి జంక్షన్ వరకు ఈ ర్యాలీని సుమారు 200 మంది క్రీడాకారులతో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావు గారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పన అధికారి శ్రీనివాసరావు గారు, అలాగే మన జిల్లా ఫైర్ ఆఫీసర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ పీఈటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోచెస్, అలాగే క్రీడాకారులు అందరూ కూడాను ఈ అవగాహన ర్యాలీలోన పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను ఓటు హక్కుని సద్వినియోగం పరచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు. రేపు రాబోయే పార్లమెంటు మరి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా చాలామంది ఓటర్లు కూడా నమోదవడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇతరితర పనులతో కానీ ఇంకో రకంగా కానీ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న దాని మీద అవగాహన ర్యాలీతో ఈరోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క క్రీడాకారులతో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలగాలని, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం.